2024 సార్వత్రిక ఎన్నికలలో ముఖ్యంగా కూటమి ప్రభుత్వంగా బీజేపీ జనసేన టీడీపీగా కూటమి ప్రభుత్వంగా ఏర్పడిన తర్వాత ఈ ఎలక్షన్స్లో 164 సీట్లతో అఖండ విజయం సాధించిన ఈ యొక్క కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఎన్నుకొనగా ఈ రోజుకి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా శ్రీశైల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా బుడ్డా రాజశేఖర్ని ఇక్కడ నియామకం చేసిన తర్వాత నియోజకవర్గంలో ఎంత మేర అభివృద్ధి జరిగింది అనే విషయాలు ఇక్కడ మండల ప్రెసిడెంట్ శ్రీనివాస్ మన దగ్గర ఉన్నారు. అయితే శ్రీశైల సంబంధించిన నియోజకవర్గం సంబంధించిన ఈ యొక్క అభివృద్ధిలో భాగంగా ఎంత మేర అభివృద్ధి జరిగిందనే విషయాలు మనం ఇక్కడ మన దగ్గర మండల నాయకుడు మన దగ్గర ఉన్నాడు, ఆయన తెలుసుకుందాం. అలా చెప్పండి, శ్రీశైల నియోజకవర్గానికే కాకుండా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలా ఈ అభివృద్ధిని చూస్తున్నారు, ఇక్కడ శ్రీశైల నియోజకవర్గంలో కూడా ఎంత మేర అభివృద్ధి జరిగింది? అందరికీ నమస్కారం. జనసేన, బీజేపీ, టీడీపీ ఈ మూడు కూటమి ఏర్పడిన తర్వాత 2024 సార్వత్రిక ఎన్నికలలో దాదాపు 165 నియోజకవర్గాల్లో ఘన విజయం సాధించి మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకొని ఈ సంవత్సరం పాలనలో ఏ విధంగా ఉందంటే మహా అద్భుతంగా జరిగింది. రోడ్లు కానీ ప్రతి ఒక్కటి మనం చూసుకుంటే మన నియోజకవర్గం శ్రీశైల నియోజకవర్గంలో దాదాపు 150 కోట్లతో మన ప్రియతమ నాయకుడు బుడ్డా రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో అద్భుతంగా అభివృద్ధి జరిగిందని చెప్పి గర్వంగా చెప్పుకోవాల్సి వస్తుంది. ఇదే విధంగా ఇంకా 4 సంవత్సరాల పాలనలో బ్రహ్మాండంగా మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. మన శ్రీశైలం దేవస్థానాన్ని ఒక టూరిజం హబ్గా చేసి ఎంతోమందికి మన విద్యార్థులకు కానీ మన అందరికీ కానీ ఉపాధి కలిగించవచ్చు. ఈరోజు సంవత్సరం పాలన పూర్తయిన సందర్భంగా భారీగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. బుడ్డా రాజశేఖర రెడ్డి ఆదేశాల మేరకు బ్రహ్మాండమైన సంవత్సర పాలన అద్భుతంగా జరిగింది. ఇదే విధంగా ముందుకు పోయి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సూపర్ 6 సంబంధించి పథకాలు ఒకవేళ నిదానమైనప్పటికీ ఎలా అమలు అవుతున్నాయి అంటే ఈరోజు తల్లికి వందనం పథకాన్ని ఈరోజు ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రజల్లో ఎలా స్పందన ఉంది? బ్రహ్మాండంగా స్పందన ఉంది. గ్యాస్ సిలిండర్లు కానీ తల్లికి వందనం అని చెప్పేసి ఈరోజే చంద్రబాబు నాయుడు గారు లాంచ్ చేసినారు. ఈ విధంగా చేసుకుంటూ పోతే ప్రతి ఇంట్లో విద్యార్థి ప్రతి ఒక్కరూ చదువుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా నియోజకవర్గ ఈ యొక్క అభివృద్ధిలో భాగంగా అంటే పలు డిపార్ట్మెంట్ పిఆర్ ఉంది, అలాగే ఇరిగేషన్ ఉంది, ఐటీడీఏ ఉంది. ఇలా రోడ్ల విషయంలో ఆర్ఎన్బి సంబంధించి రోడ్ల విషయంలో కానీ, కాలేజీ విషయం కానీ, స్కూల్ విషయంలో కానీ, అలాగే అభివృద్ధి పదంలో ఎలా ఇక్కడ బుడ్డా రాజశేఖర గారు నియోజకవర్గంలో ఆయన పరిపాలన చేస్తున్నారు? శ్రీశైలం మండలం మీద ప్రత్యేక దృష్టి పెట్టి రాజశేఖర రెడ్డి గారు ఈ శ్రీశైలం మండలాన్ని ఒక మంచి విద్యలో కానీ, వైద్యంలో కానీ, ఉద్యోగ అవకాశాల్లో కానీ మంచిగా ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఇంకా 4 సంవత్సరాల పాలన ఉంది. ఇవన్నీ బ్రహ్మాండంగా చేయగలరు, చేస్తారు, చేసి చూపిస్తారు అని చెప్పి నేను చెప్తున్నాను. ఇప్పుడు టీడీపీ, జనసేన అలాగే బీజేపీ ఈ మైత్రి ఎలాగుంది? ఇప్పుడు ఎలా కార్యకర్తలు మీరు అందరు కలిసి ఎలా కలిసికట్టుగా ఉంటున్నారు? దానికి సంబంధించి ఎలా ముందుకు వెళ్ళే ప్రణాళికలు చేయబోతున్నారు? మేము టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ అందరం కలిసి ఏదైనా సరే, ఏ నిర్ణయమైనా సరే అందరం కలిసి కూర్చొని మాట్లాడుకొని ముందుకు పోతున్నాము. ఏ విషయమైనా సరే వాళ్ళకి ఏ సమస్య ఉన్నా మేము ముందుకు వస్తున్నాము. మాకే సమస్య ఉన్నా కలిసి చేసుకొని అభివృద్ధి చేసుకుంటున్నాము. చివరగా లాస్ట్ విషయం, ముఖ్యంగా ఈరోజు సంవత్సర పాలన పూర్తి అయింది. ఈ పూర్తయిన సందర్భంగా ప్రజల్లో సంబంధించి ఎలా వాళ్ళ నాడి ఎలాగుంది? ప్రజల నాడి చాలా బాగుంది. కాకపోతే గవర్నమెంట్ వచ్చి 1 సంవత్సరమే అయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఈ 4 సంవత్సరాలలో అభివృద్ధి అనేది ఏందో మనము జనాలకు చూపిస్తాము. దానితో పాటు జనాలకు ఏమి కావాలన్నా, మౌలిక సదుపాయాలు కావాలన్నా, శ్రీశైల దేవస్థానం కానీ, శ్రీశైల మండలంలో మౌలిక సదుపాయాలు కానీ, అంతెందుకు వాటరు సిన్నుపెంటలో ఎప్పుడో నెలకు ఒకసారి 20 రోజులకు ఒకసారి వచ్చే వాటరు ఇప్పుడు బ్రహ్మాండంగా వాటర్ వస్తుంది. శ్రీశైలం కానీ, సున్నిపెంట కానీ అద్భుతంగా తయారవుతుంది. ఈ సభాముఖంగా తెలియజేసుకుంటారు. థ్యాంక్ యూ అన్న. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారీ ఎత్తు స్థాయిలో ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఇక్కడ బీజేపీ అలాగే జనసేన టీడీపీ సంబంధించిన కార్యకర్తలు సంయుక్తంగా మూకమ్మడిగా ఈ కార్యకర్తలు ఈ అభివృద్ధిలో భాగంగా పాల్గొంటున్నారని, అలాగే ఇక్కడ నియోజకవర్గ శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర రెడ్డి గారు కూడా ఈ యొక్క శ్రీశైల నియోజకవర్గంలో అనేక విధాలైన ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి ఇక శ్రీశైల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించడంలో
ఎటువంటి అతిశయోక్తి లేదని, అంతేకాకుండా శ్రీశైలం టెంపుల్ సిటీగా కానీ అదేవిధంగా నియోజకవర్గ డెవలప్మెంట్లో అన్ని విధాలను కూడా ఇట్లు త్రాగునీరు అలాగే సాగు అలాగే అనేక అవసరాల కోసం కూడా పెద్ద ఎత్తున ప్రణాళిక సిద్ధం చేశారని, ఇప్పటికే 150 కోట్లతో ఈ యొక్క పనులు పూర్తి చేసి ఇంకా అంచనా వ్యయం 590 కోట్ల వరకు కూడా రానున్న 4 సంవత్సరంలో పూర్తి చేసేందుకు కృతనిశ్చయంతో బుడ్డా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారని, అదే విషయంని మేము ఇక్కడ తెలుపుతున్నామని ఇక్కడ మండల ప్రెసిడెంట్ శ్రీనివాస గారు చెప్పిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఈరోజు భారీ ర్యాలీ కూడా నిర్వహించి నియోజకవర్గంలో ఒక పాజిటివ్ సంకేతాలను ఇక్కడ చేసిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ వెంకట్తో శ్యామ్, మెగా 9 టీవీ, శ్రీశైలం ప్రాజెక్ట్, నంద్యాల జిల్లా.